ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు అధికారులు. 13 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. అందులో 4గురిని 18 నెలల పాటు సస్పెండ్ చేయగా మిగతా 9 మందిని 12 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు ఎయిమ్స్ అధికారులు తెలిపారు. జూనియర్ స్టూడెంట్ ని సీనియర్ స్టూడెంట్ ర్యాగింగ్ చేయడానికి ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారణకొచ్చారు. సీనియర్ స్టూడెంట్ ని జూనియర్ వీడియో తీయడంతో గొడవ మొదలైందని తెలిపారు. సస్పెండ్ అయిన స్టూడెంట్స్ 25,000 రూపాయల చొప్పున జరిమానా చెల్లించడంతో పాటు 5 ఏళ్ల పాటు హాస్టల్ నుంచి బహిష్కరణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. బ్యాక్ కంప్లీట్ ఆర్డర్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకున్నారండి. దాంట్లో 13 మందిని సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇద్దరు దానికి సంబంధం లేదని చెప్పి ఇద్దరిని వదిలిపెట్టడం జరిగింది. ఆ 13 మందిలో 6 మందికి 1 సంవత్సరం రోజులు సస్పెన్షన్, ఇంకొక ముగ్గురికేమో 1.5 సంవత్సరం సస్పెన్షన్, ఇంకొక 4గురికేమో 6 నెలలు సస్పెన్షన్. ఇది ఫస్ట్ పనిష్మెంట్. ఏది అకాడమిక్ క్లాసెస్ నుంచి సస్పెన్షన్. ఇది కాకోకుండా ఇంకా వాళ్ళ కోర్స్ మొత్తము ఇంకా రిమైనింగ్ టెన్యూర్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్ కోర్స్, సో ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. ఇది సెకండ్ డెసిషన్. ఇది కాకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ 25,000 పెనాల్టీ కడతాడు. ఇది థర్డ్ డెసిషన్. ఇది కాకోకుండా వాళ్ళ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కి అపాలజీ లెటర్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ బ్యాక్ అవుతారో వాళ్ళు బిహేవియరల్ చేంజ్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటేనే వాళ్ళని మళ్ళీ మా దగ్గర క్లాసెస్కి